కొత్త ల్యాప్‌టాప్ కొనగానే చాలామంది వెంటనే పవర్ ఆన్ చేసి వాడడం మొదలుపెడతారు. కానీ మొదటి 20 నిమిషాలు చేసే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీ ల్యాప్‌టాప్ సెక్యూరిటీని, పెర్ఫార్మన్స్‌ని, బ్యాటరీ లైఫ్‌ని అన్నిటిని ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్న వెంటనే తప్పకుండా చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా ల్యాప్‌టాప్‌ని ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. స్క్రీన్‌లో డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా? కీబోర్డ్‌లో అన్ని కీస్ పనిచేస్తున్నాయా? టచ్ ప్యాడ్ బాగుందా? స్పీకర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా? చార్జర్ ఒరిజినల్‌దేనా? బాక్స్‌లో యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయా? ఇలా ఫిజికల్ కండిషన్స్‌ని ఒకసారి చెక్ చేసుకో. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే రీప్లేస్‌మెంట్ రిక్వెస్ట్ పెట్టండి. సెటప్ చేసే సమయంలో ల్యాప్‌టాప్‌ని చార్జర్‌కి కనెక్ట్ చేయండి. ఎందుకంటే ల్యాప్‌టాప్‌ని కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో బ్యాటరీ అయిపోతే విండోస్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. లెట్స్ డూ ద ఇనిషియల్ సెటప్. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling on FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Till the sun's up Monday. We'll tell our phones, do not disturb. I got my straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine when we wanna hear the ocean. I think everything we need is right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Oh, this view of you, it's got everything I need. Yeah, the rooms, they're cheap. And if we don't want it, we don't ever, ever, ever have to leave. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause చాలామంది కొత్త ల్యాప్‌టాప్ కొన్న తర్వాత విండోస్‌ను ఎలా యాక్టివేట్ చేయాలని సందేహపడుతుంటారు. కొత్త ల్యాప్‌టాప్‌లో విండోస్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ల్యాప్‌టాప్స్. సో, కాబట్టి మీరు విండోస్‌ని విడిగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, కొత్త ల్యాప్‌టాప్స్‌కి ఎప్పుడైనా ఒరిజినల్ డిజిటల్ లైసెన్స్‌తో వస్తుంది. సో, అది ఎలా చెక్ చేయాలో ఒకసారి చూద్దాం. సో, చెక్ చేసే ముందు ల్యాప్‌టాప్‌ను మొదటిసారిగా ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయండి. ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేయాలి ఫస్ట్. సో, దానికోసం మీరిక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సైన్ ఇన్ అవుతుంది. సో, నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేస్తున్నాను కాబట్టి నాకు యాక్టివేట్ అనేది అయిపోయింది. సో, ఎలా యాక్టివేట్ అయిపోయిందని చెక్ చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్‌లోకెళ్దాం. సో, ఇక్కడ మీకు సిస్టమ్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాక్టివేషన్ అని కనిపిస్తుంది చూడండి. యాక్టివేషన్ స్టేట్, సబ్స్క్రిప్షన్, ప్రొడక్ట్ కీ దానిపై ఎక్స్పాండ్ చేయాలి. మీరు చూడండి ఇక్కడ యాక్టివేషన్ స్టేట్ అనేది యాక్టివ్‌లో ఉంది. విండోస్ ఈజ్ యాక్టివేటెడ్ విత్ డిజిటల్ లైసెన్స్ లింక్ టు యువర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేసినప్పుడు కూడా మీరు ఈ లైసెన్స్‌ని అక్కడ మీరు
చూడవచ్చు. సో, ఇది మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ కాబట్టి విండోస్ లైసెన్స్ సెపరేట్‌గా కొనాల్సిన అవసరం ఉండదు. అప్‌గ్రేడ్ టు యువర్ విండోస్. సో, నాకు విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్. సో, ఇది నా యొక్క వేరియంట్ విండోస్‌లో. సో, మీరు ప్రొడక్ట్‌కి చేంజ్ చేసుకోవాలంటే మీరిక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పటిదాకా మీరు ల్యాప్‌టాప్‌ని ఇనిషియల్‌గా కాన్ఫిగర్ చేసేసారు. తర్వాత విండోస్ లైసెన్స్ అనేది యాక్టివేట్ చేసేసుకున్నారు. డిజిటల్ లైసెన్స్‌ని. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే విండోస్‌ని అప్డేట్ చేయాలి. విండోస్‌ని అప్డేట్ చేసిన తర్వాత డ్రైవర్స్‌ని కూడా అప్డేట్ చేయాలి. సో, ఫస్ట్ విండోస్‌ని అప్డేట్ చేస్తాం. కొత్త ల్యాప్‌టాప్స్ అయినా కూడా చాలా సార్లు సెక్యూరిటీ అప్డేట్స్ పెండింగ్‌లో ఉంటాయి. సో, అన్నీ ఇన్‌స్టాల్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సో, ఈ సెట్టింగ్స్‌లో లెఫ్ట్ సైడ్ విండోస్ అప్డేట్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేయాలి. సో, నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. అయినా ఒకసారి చెక్ చేద్దాం. చెక్ ఫర్ అప్డేట్స్. దీనిపై క్లిక్ చేస్తే మీకిక్కడ పెండింగ్‌లో ఉన్న లేకుండా ఏవైనా సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటే మీకిక్కడ డిస్‌ప్లే చేస్తాయి. చూద్దాం. సో, నాకిక్కడ యూ ఆర్ అప్ టు డేట్ అంటే నేను విండోస్‌ని ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను. సో, డ్రైవర్స్‌ని మీరు 2 వేస్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంది కదా! సో, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షనల్ అప్డేట్స్ అని ఉంటుంది. సో, ఫీచర్, క్వాలిటీ అండ్ డ్రైవర్ అప్డేట్స్ అని. సో, 1 అవైలబుల్‌లో ఉంది నాకు. సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేసి సో, లెనోవో లిమిటెడ్ ఫర్మ్‌వేర్ డ్రైవర్ అప్డేట్. సో, ఈ డ్రైవర్‌ని మనం అప్డేట్ చేద్దాం. సో, మీరు ఎక్కడి నుంచైనా అప్డేట్ చేసుకోవచ్చు. లేకుంటే డ్రైవర్స్ అంటే ఏందంటే గ్రాఫిక్స్, వైఫై, బ్లూటూత్, ఆడియో డ్రైవర్స్ ఇవన్నీ లేటెస్ట్ వర్షన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో, చాలా ల్యాప్‌టాప్ బ్రాండ్స్‌కి వారి అప్డేట్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఉదాహరణకి లెనోవో అనుకో లెనోవో వంటేజ్ అని ఒకటుంటుంది. సో, అదే డెల్ అనుకో డెల్ సపోర్ట్ అసిస్టెన్స్, హెచ్‌పీ అంటే హెచ్‌పీ సపోర్ట్ అసిస్టెన్స్. సో, ఈ సాఫ్ట్‌వేర్స్ ద్వారా మనం డ్రైవర్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను ఫస్ట్ మెథడ్‌లో అప్డేట్ చేస్తున్నా. సో, డౌన్‌లోడ్. సో, నాకు ఈ డ్రైవర్ అనేది అప్డేట్ అవుతుంది. సో, మీకు చెప్పినట్టు లెనోవో వంటేజ్. సో, మీకిక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా! సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ దానిపై క్లిక్ చేస్తే సో, చెక్ ఫర్ అప్డేట్స్ అనేది క్లిక్ చేయాలి. సో, దీన్ని క్లిక్ చేసే ముందు డ్రైవర్స్ అండ్ అదర్స్ ఈ టాగుల్‌ని ఎనేబుల్ చేయండి. బయాస్ అండ్ ఫర్మ్‌వేర్ దీన్ని కూడా అప్డేట్ చేయండి. ఒకసారి చెక్ ఫర్ అప్డేట్స్ చేద్దాం. దీన్ని చేసే ముందు నేను ఆల్రెడీ ఫస్ట్ వేలో ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ చెక్ చేద్దాం. సో, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. పెండింగ్ డ్రైవర్స్ అనేవి ఇన్‌స్టాల్ అయిపోయినాయి. సో, నేను రీస్టార్ట్ చేస్తే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో, దానికంటే ముందు మీకు చెప్పాను గదా! లెనోవో వంటేజ్ అనేది. సో, ఎవ్రీ ల్యాప్‌టాప్‌కి ఒక బ్రాండెడ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. డ్రైవర్స్‌ని అప్‌లోడ్ చేసుకోవడానికి. సో, ఇవి 2 ఎనేబుల్ చేసిన తర్వాత చెక్ ఫర్ అప్డేట్స్ చూద్దాం. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? 13% కంప్లీటెడ్. సో, ఇక్కడ చూసారా? నో అప్డేట్స్ ఆర్ అవైలబుల్. యువర్ సిస్టమ్ ఈస్ అప్ టు డేట్. సో, నా డ్రైవర్స్ అన్నీ అప్ టు డేట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మెథడ్ ఇక్కడ నుంచి డ్రైవర్స్‌ని అప్డేట్ చేశా. సో, మీరు కావాలంటే లెనోవో వాంటేజ్‌ని కూడా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ నుంచి నేను ఇక్కడ డ్రైవర్స్‌ని అప్డేట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందంటే, నెక్స్ట్ కొత్త ల్యాప్‌టాప్‌లో అవసరం లేని యాప్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి నాకు చూడండి 'మెకాఫీ' అనేది ఉంది. సో, నాకు ట్రయల్ అనేది 29 డేస్ తర్వాత ఎండ్ అయిపోతుంది. సో, 29 డేస్ తర్వాత వాడుకుంటాను. తర్వాత నాకిది అవసరం లేదు కాబట్టి, ఇటువంటి యాప్స్ ఏదైనా ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఓకే. సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే వేస్టే కాబట్టి వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేస్తే ల్యాప్‌టాప్ కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఇలానే ఈ యాంటీవైరస్ అనే కాదు. కొన్ని ల్యాప్‌టాప్స్, గేమ్స్, షాపింగ్ యాప్స్ ఇలా అన్‌యూజ్డ్ సాఫ్ట్‌వేర్స్ అనేవి ఉంటాయి. సో, వాటిని మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఇప్పుడు విండోస్ సెక్యూరిటీని సెట్ చేసుకుందాం. అదెలా? విండోస్ సెక్యూరిటీని ఓపెన్ చేసి సో, విండోస్ సెక్యూరిటీ. సో, విండోస్ సెక్యూరిటీని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు వైరస్ ప్రొటెక్షన్ ఆన్ ఉందా? ఫైర్‌వాల్ ఆన్ ఉందా?
ర్యాన్సమ్‌వేర్ ప్రొటెక్షన్ అవసరమైతే ఎనేబుల్ చేసుకోండి. మీకు ఇక్కడ చూస్తే వైరస్ థ్రెట్ ప్రొటెక్షన్ అనేది ఆన్‌లో ఉంది. ఓకే. సో, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు చాలా ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీవైరస్ ఆప్షన్స్. సో ర్యాన్సమ్‌వేర్ ప్రొటెక్షన్‌ని ఆన్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీవైరస్‌ని మీరు ఎనేబుల్ చేసుకోండి ఇది. ఓకే. సో, సెక్యూరిటీకి సంబంధించింది ఇంకేదన్నా ఉంటే ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దాం. సో, వైరస్ థ్రెట్ ప్రొటెక్షన్ McAfee ఈజ్ టర్న్డ్ ఆన్. అండ్ మీరు ఇక్కడ నుంచి క్విక్ స్కాన్ చేసుకుంటే ఏదైనా వైరసెస్ ఉంటే ఇక్కడ మీకు తెలుస్తాయి. ఓకే. సో, రియల్ టైమ్ ప్రొటెక్షన్ అన్నాము కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఓకే. యూ ఆర్ యూజింగ్ ద యాంటీవైరస్ ప్రొవైడర్స్ McAfee నాకు ఇంకా ట్రయల్ వర్షన్ అంది. ఆ ట్రయల్ వర్షన్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఆన్ చేసుకుంటాను. ఇలా మీరు వైరస్ ప్రొటెక్షన్ ఆన్ చేసుకున్నారో లేదో ఒకసారి ఆ సెట్టింగ్స్ అన్ని మీరు చెక్ చేసుకోండి, ఎక్స్‌ప్లోర్ చేయండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎనేబుల్ ఫైండ్ మై డివైస్. సో, ఇది ఎందుకంటే ల్యాప్‌టాప్ ఎప్పుడైనా పోయినా లొకేషన్ ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, దానికోసం సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది కదా, సో, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఫైండ్ మై డివైస్ అని. ట్రాక్ యువర్ డివైస్ ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ లాస్ట్. సో, దానిపైన క్లిక్ చేసుకొని సో, దీన్ని ఖచ్చితంగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్‌ని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it.